వారానికి కనీసం ఒక్క పూట, ఒక రోజు కాదు, ఒక్క పూట ఉపవాసం ఉంటానన్నవారు, నిజంగా ఉపవాసం ఉంటానన్నవారు చేతులు ఎత్తారా? అబ్బా, ఏం చెప్పాలి? ఎందుకంటే మనందరికి తినకపోతే బ్రతకలేము. అది నీకు అపవాది చెప్పే అబద్ధం. వారానికి కనీసం ఒక్క రోజు ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో మొరపెడతాను నేర్చుకోండి. ఆయన సన్నిధి వెతుకుతాను నేర్చుకోండి. ఆయన సన్నిధిలో చేరి ప్రార్థిస్తే దేవుడు నీ బ్రతుకుని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ పోరాటాల్లో జయమిస్తాడు, నీ జీవితంలో అద్భుతాల్ని జరిగిస్తాడు, నీకు సహాయాన్ని ఇస్తాడు, నీకు తోడుని నడిపిస్తాడు. ఇక్కడ మీరు కోరేవన్నీ ఉన్నాయి, కానీ మీరు చేయాల్సింది చేయట్లేదు. దేవుడు అంటున్నాడు, మీరు మాట వినలేదు కాబట్టి ఒక పురుగు తర్వాత ఇంకొక పురుగు, ఇంకొక పురుగు తర్వాత ఇంకొక పురుగు, ఇంకొక పురుగు తర్వాత ఇంకొక పురుగు, ఉన్నదంతా నీ జీవితంలో కొట్టుకుని పోయింది. ఆశీర్వాదం లేని బ్రతుకు ఈరోజు ఎంతమందికి. బ్రతుకుతున్నాను అంటున్నారు కానీ ఆశీర్వదించబడ్డామంటే ఏమో అర్థం కావట్లే. ఏ ఫలము లేదు, ఏ లాభం లేదు, ఏ దీవెన లేదు, సమాధానము లేదు.